పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఏదో జరుగుతోంది. పెద్ద ఎత్తున యువతరం రోడ్లెక్కుతున్నారు, విరుచుకు పడుతున్నారు. జంజీ ఉద్యమం భారతదేశంలో రెచ్చగొట్టాలని రాహుల్ గాంధీ ద్వారా ప్రయత్నిస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి జంజీకి బదులుగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జంజీ రగిలిపోతున్నారు. ఎందుకంటే భారతదేశంలో జంజీ సఫిషియెంట్గా ఉంది, ఉద్యోగాలు పొందుతున్నారు, ఉపాధి పొందుతున్నారు, ఉన్నత స్థితికి చేరుతున్నారు. అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి తమ బ్రతుకులు అన్యాయం అయిపోయినాయని ఆగ్రహిస్తున్నారు. ఒక పక్కన రోడ్డు లేవు, వసతులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు. పైగా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుపోతోంది, అధిక పన్నులు వసూలు చేస్తుంది అన్నటువంటి ఆగ్రహంతో రగులుతున్న వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అర్జెంటుగా ప్రత్యేక సైనిక బలగాలని వితౌట్ యూనిఫామ్ మఫ్టీలో పంపించారు. వాళ్ళు రావడం చూసిన తర్వాతన వాళ్ళు వాళ్ళని కనిపెట్టడంతో పెద్ద రచ్చయింది. ఇప్పుడు అది కాస్త ఉద్యమం ముదిరి పాకాన పడుతోంది.